గూగుల్ ప్లే స్టోర్ తన కొన్ని యాప్స్‌ని మేము తొలగించేస్తున్నామని చెప్పి థర్డ్ పార్టీ యాప్స్‌ని తొలగిస్తున్నామని చెప్పి, అలాగే ఆహాని కూడా తొలగించేసింది. అంటే యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే ఆహ్, దాని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇదెందుకో అందుకోలేకపోయింది. ఎలాగైతే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓకే. మన అమెజాన్ ప్రైమ్ ఓకే. వాళ్ళ నియమ నిబంధనలు వాళ్ళకున్నాయి. మరెందుకు ఆహా అందుకోలేకపోయింది? సరిగ్గా కనుక్కోలేకపోయారా? తెలుసుకోలేకపోయారా? మరి ఎక్కడ తప్పు జరిగిందనేది చూసుకుంటే, మళ్ళీ ఎక్కించుకోవడానికి క్షణం పట్టదు అఫ్‌కోర్స్. కానీ ఆ టైంలో ఆ గ్యాప్‌లో జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతది కదా! ప్రెజెంట్ ఆహా అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్, మేము చింతిస్తున్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగించబడింది. కొత్తగా ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే కష్టమే. మీరు ఇలా చేసుకోండి. మా వెబ్‌సైట్‌లోకొచ్చి కంటెంట్‌ని చూసుకోండి. కంటెంట్ ఎవడైతే చూసుకోవాలనుకున్నారో మా వెబ్‌సైట్‌కి రండి అనైతే ఆహా డాట్ వీడియో అని ఒక ప్రకటన విడుదల చేసింది. మరి ఏమైంది అని అందరూ ఆరాలు తీస్తుంటే, ఇంక అసలు విషయానికొస్తే థర్డ్ పార్టీ యాప్స్ అంటే పెద్ద విషయమేం కాదు. మనం ఒక యాప్ పెట్టేసి మళ్ళీ దాంట్లో మనం అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం సంపాదించుకుంటా ఉంటాం. యాక్చువల్‌గా జనరల్‌గా ఏంటంటే గూగుల్ ప్లే స్టోరే గూగుల్ యాడ్స్ మాత్రమే దాంట్లో వేస్తది. యాడ్స్‌ని గూగుల్ తీసుకుంటది. మీరు మళ్ళీ దాంట్లో థర్డ్ పార్టీ కార్యకలాపాలు జరిగితే గూగుల్ దాని స్టాండర్డ్స్‌ని అటు ఇటు అయితే తొలగించేస్తారు. ఇప్పుడేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహా ఉంది. ఆహా ఏం చేసింది 'అన్‌స్టాపబుల్' అనే ఒక షో చేసింది. దానికి స్పాన్సర్స్ వస్తారు. ఆహా బాగుపడుద్ది. కానీ గూగుల్ ప్లేకి ఒరిగిందేం లేదు. కాకపోతే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్స్ ఏవైతే మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో దాంట్లో యాడ్స్ గూగుల్ ప్లే స్టోర్‌కి సంబంధించిన గూగుల్ యాడ్సే వస్తాయి. వాళ్ళే ఇస్తారు. అంటే వాళ్ళు దాని వ్యాపారమే అది. సో, వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్ల. వీళ్ళ యాడ్‌లు వీళ్ళేసుకుంటున్నారు. కానీ దానికి కూడా కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఎక్కడో చిన్న టర్మ్ కండిషన్ వీళ్ళు మిస్ అయినట్టున్నారు. అది గూగుల్ గుర్తించింది. మేబీ అప్పటికి కొన్ని వార్నింగ్ మెయిల్స్ అయితే ఎళ్తాయి. మరి వీళ్ళెందుకు రెస్పాండ్ అవ్వలేదో తెలీదు. ఏదైనా సాధారణ మెయిల్ అనుకున్నారా? స్పామ్ అనుకున్నారా? ఎందుకు అజాగ్రత్త పడ్డారో తెలీదు కానీ, కేవలం అలా చూస్తుండగానే కొన్ని ఎన్నే నాట్ ఓన్లీ ఆహా! కొన్ని యాప్స్‌ని మనకు ఆహ్, నాకు ఇన్‌కమ్ లేనటువంటి యాప్స్ నేను వీళ్ళని ప్రమోట్ చేస్తున్నా. వీళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదు అనుకునే యాప్స్‌ని గూగుల్ అలా తీసి పడేసింది. దాంట్లో ఆహా గూడా ఎళ్ళిపోయింది. సో, ఎలా మరి అమెజాన్, సోనీలు ఇవన్నీ ఉన్నాయి గదా! అంటే అవి ఆ గైడ్‌లైన్స్‌ని మీట్ అయ్యాయి ఎక్కడో. వాళ్ళు గూగుల్ యాడ్స్‌ని యాక్సెప్ట్ చేసుంటారు. లేకపోతే వీళ్ళకొచ్చే యాడ్స్ నుంచి ఎంతో కొంత రెవెన్యూ గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్తుందో సంథింగ్ ఉంటది వాళ్ళ మధ్యలో. ఆ ఒక్క చిన్న బార్డర్ లైన్‌ని ఆహా మీట్ అవ్వలేకపోయింది. సరే ఎంత కాదనుకున్నా సరే లోకల్ యాపే అని చాలామంది అంటున్నారు. బట్ అది చాలా తప్పు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి అతి తక్కువ కాలంలో రీచ్ అయింది అంటే గ్రేటే. కానీ అవి తెలీదు కదా! ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఏ ఏదో ఒక చిన్న గైడ్‌లైన్ మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇది జరిగింది. సో, ఆహా! కంటెంట్ విషయానికొస్తే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. వీళ్ళు కూడా రకరకాల సినిమాలన్నీ కొంటున్నారు. కొత్త సినిమాలు ప్రచారం చేస్తున్నప్పటికి కూడా అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌కున్నంత ఆదరణ అయితే రావట్ల. రెండోది ఆహాలో ఏది రిలీజ్ అయినా వెంటనే ఐబొమ్మకెళ్ళిపోవడం. అందరూ ఐబొమ్మని చూడొచ్చు కదా! ఆహా ఎందుకు అనుకోవడం ఇదొకటి. అండ్ ఆఫ్‌కోర్స్ వీళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువే. పైగా గూగుల్ పే స్క్రాచ్ కార్డ్‌లో అప్పుడప్పుడు రూ. 100 ఆఫ్, 150 ఆఫ్ కూడా ఇస్తా ఉంటారు. చూద్దాం మరి ఆహా త్వరగా గెట్ బ్యాక్ అయ్యి, మళ్ళీ మనల్ని ఎంటర్‌టైన్ చేసే కంటెంట్‌తో వస్తదని చెప్పి ఆశిద్దాం. థాంక్ యూ సో మచ్.